అధ్యక్ష, ఆర్థిక శాఖ మంత్రి గారిని నేను ఒక వివరణ కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో కానీ ఐటీ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, అనేక పన్నుల్లో వెళ్ళిన దాంట్లో తిరిగి ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 40% మనకు వస్తూ ఉంది, తగ్గింది. 60% కేంద్రానికి వెళ్తుంది. ఆ 60%లో నుంచే కేంద్ర పథకాలు వస్తూ ఉన్నాయి. వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం మళ్ళా రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. వాటిని ఉపయోగించుకోకపోతే మనకు వచ్చే దామాషా తగ్గిపోతుంది. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇది ఒకటే కాదు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఆఖరికి పేదవాడికి పంచమిచ్చిన బియ్యం దగ్గర నుంచి తప్పుదారి పట్టిపోయింది. 15th ఫైనాన్స్ కూడా నష్టం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులనే ఇవ్వటం జరగల. దీంట్లో ఇప్పుడు క్లారిటీ రావాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చిన ఈ డబ్బులో 12,000 కోట్ల రూపాయల చిల్లర మీరు ఏదైతే ఇచ్చారో అది ఆన్గోయింగ్ స్కీముల్లోకి వస్తుందా లేక పాత దాంట్లోనే జమ అయిపోతుందా? కేంద్రం ఒక నిమిషం, కేంద్రం అన్ని పథకాలు మన రన్నింగ్, జల్ జీవన్ మిషన్ ఒక బ్రహ్మాండమైన పథకం అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయి. ప్రతి పేదవాడికి తాగునీరు ఇవ్వాలన్న ఆలోచనతో వచ్చిన ఈ పథకాన్ని నీరుగా చేశారు గత ప్రభుత్వం. ఇవాళ మరలా దానికి తీసుకోవాలంటే మళ్ళా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా అనేక పథకాలు ఉన్నాయి. దయచేసి ఎంఎన్ఆర్ చేసినటువంటి పని మనం చూసాం. ఏమీ చేయలేని మీరు కానీ మేము కానీ మన రోడ్లు కానీ కొన్ని కాలువలు కానీ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాంట్లో కూడా గతంలో చేసినప్పుడు కాలువలు రోడ్లు చేసేవాళ్ళం. మొన్న ఏదో తేడా వచ్చి 1 లక్షకి మించి కాలువలు చేయకూడదని ఒక క్లారిటీ తెచ్చారు. అది మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. ఆ కాలువల వల్ల ఎంఎన్ఆర్జీఎస్లో కాలువల పని జరగట్లా, డ్రైనేజ్ వ్యవస్థ నడవట్లా. మేము అడుగుతుంది ఏంటంటే, ఏదైతే కేంద్రం మనకు కొంత 40% మనం పెట్టుకుంటాం, లేదా 60% కొన్ని ఉన్నాయి, ఆ పథకాలన్నింటినీ కూడా రన్నింగ్లో తెచ్చుకుంటే రాష్ట్రానికి ఉపయోగం అవుతుంది. ధన్యవాదాలు.